హాయ్ అండి, అందరికి నమస్తే. బాగున్నారా? ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. ఇవాళ అయితే మనం విజయవాడ నుంచి నెల్లూరు వరకు అయితే వెళ్తున్నామండి. సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ ట్రైన్ అనేది. పినాకిని ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్కి సపరేట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంతకు ముందు మన ఛానల్లో. ఒకసారి ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇవాళ అయితే చెప్పాను కదా, తమ్నైల్ కూడా చూసుంటారు, నెల్లూరు అయితే వెళ్తున్నామండి. నేను పని మీద అయితే వెళ్తున్నాను. ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాను, చైర్ కారు. మనకి సమ్వేర్ అరౌండ్ 600 రూపీస్ ఏమో ఛార్జ్ అయితే పడింది. అండ్ మీరు ఎప్పుడన్నా ఈ ట్రైన్లో జర్నీ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీస్కి వస్తే అదిగోండి ఇలాంటి వ్యూస్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది చూడటానికి. ట్రైన్ అయితే నేను వచ్చిన రోజు ఇదిగోండి కొంచెం యావరేజ్గానే ఉంది క్రౌడ్, మరీ ఖాళీగా లేదు, అలానే టూ క్రౌడెడ్ లేదు. సో సమ్మర్ కాబట్టి ఏసీ కోచ్ ప్రిఫర్ చేశాను. అండ్ మోస్ట్లీ దీంట్లోనే వెళ్తాను నేను, కొంచెం కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి సీట్ అదంతా. అండ్ మన ఛానల్లో చెప్పాను కదా ఇంతకుముందే, పినాకిని ఎక్స్ప్రెస్ అని ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, ప్లస్ షార్ట్స్ కూడా పెట్టాను. ఆ షార్ట్స్ అనేది రీచ్ బాగా వచ్చింది, వైరల్ అయింది. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఎదుగోండి ఆ దోశలు అతను వస్తే ఇక దోశ తీసుకున్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ చట్నీ అదంతా. నేను మామూలు దోశ తీసుకున్నా, అదేమో లోపలంతా మసాలా వేసి ఇచ్చాడు. కాకపోతే ఆ లోపల మసాలా అంతా ఏదో తేడా స్మెల్ వస్తుంది. అంటే ఏదో కొద్దిగా ఈ చాట్ మసాలా లేకపోతే అదేదో బాగా కొంచెం తేడాగా అనిపించింది. ఇక అందుకని అదంతా తీసి పడేసి ఆ దోశ ఒక్కటి తిన్నా. అండ్ నాకు ఇచ్చేటప్పుడు చెప్పలా మసాలా దోశ అని. సో ఇక అతి కష్టం మీద దోశలు అనేది తినేసి ఎదుగోండి వచ్చి కాసేపు గేట్ దగ్గర నుంచి ఉంటే పొన్నూరు వచ్చింది. ఈ స్టేషన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, కొంతమంది పొన్నూరు అంటారు, కొంతమంది నిడుబ్రోలు అని అంటారు. ఒకవైపు అది, ఒకవైపు ఇది. సో ఈ నిడుబ్రోలు ఏంటంటే, మా సొంతూరు తెలుసు కదా బాపట్ల, నేను చాలాసార్లు చెప్పాను, బాపట్లకి దగ్గరలోనే ఉంటుంది. సో ఇక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకొకటి, నేను ఈ సిరీస్ని ఒక వీక్లీ సిరీస్ లాగా పోస్ట్ చేస్తానండి. ఈ వీక్ వీడియో, నెక్స్ట్ వీక్ వీడియో కంటిన్యూయేషన్, అలా నా జర్నీ అంతా కూడా పోస్ట్ చేస్తాను. దీని తర్వాత నెల్లూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నది అది, అండ్ ఆ తర్వాత తిరుపతి, అవన్నీ కూడా మీకు వీక్లీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కాస్త చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అప్పుడే కాస్త ఏదైనా అప్డేట్ చేయటానికి, నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇదిగోండి నెల్లూరులో అయితే దిగిపోయాం. నేను వచ్చిన రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ వచ్చింది. యూజువల్గా అయితే రైట్ టైంకి వచ్చేస్తుంది, బట్ ఈరోజు అయితే కాస్త ఒక అరగంట అటు ఇటుకి లేట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మా రూమ్ ఒకటి, నేను ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే హోటల్ ఒకటి ఉంది. సో ఆ హోటల్కి అయితే వెళ్తాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నెల్లూరు వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా ఈ వీడియోని? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెల్లూరులో ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను కాబట్టి మంచి ఫేమస్ ప్లేసెస్, ఫుడ్స్ అన్నీ కూడా నాకు తెలుసు. బట్ స్టిల్ ఏదన్నా ట్రై చేయాలి అని అనుకుంటే, లేదా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. అవి ట్రై చేసి ఎలా ఉన్నాయో ఏంటో కూడా మీకు చెప్తాను. సో ఇదిగోండి ఇటు కింద గుండా అయితే బయటికి అయితే వచ్చేస్తున్నాం. సో నెల్లూరులో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే దోశలండి. వావ్, ఎక్కడ తిన్నా కానీ సేమ్ టేస్ట్ ఆల్మోస్ట్, చాలా బాగుంటాయి చిన్న దోశలు. సో మా సైడ్ అయితే చిన్న దోశలు అనేది చాలా రేర్ కాంబో దొరకటం. సో అవి తింటాకైతే వెళ్తున్నాను. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, అది ఈసారి పోస్ట్ చేస్తాను. బట్ ఇక్కడికైతే నేను ఇదే ఫస్ట్ టైము వెళ్ళటం. చాలా వీడియోస్ అండ్ రివ్యూస్లో చూశాను. సో ఈసారి ట్రై చేయాలని అనుకొని, ఇదిగోండి ఈ ఆర్చ్ ఉంది కదా, నెల్లూరు రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఈ ఆర్చ్ దగ్గరే ఉంటుంది. సో ఇక అక్కడికి వచ్చి ఆల్రెడీ ట్రైన్లో దోశ తిన్నా కాబట్టి అది అంత సాటిస్ఫైయింగ్ లేదు. సో అందుకని ఒక 2 తీసుకున్నా చిన్న దోశలు. అదిగోండి చిన్న ప్లేసే, స్వామి హాట్ ఫుడ్స్ అని చెప్పి, కానీ టేస్ట్ మాత్రం సీరియస్లీ చాలా బాగుంది. సో వర్త్ ట్రయింగ్ అనమాట. సో అండ్ ఇక్కడ నెల్లూరులో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే మలాయ్ కాజా అది. సో 2 ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ఫేమస్ ప్లేసులు ఏంటో నెల్లూరు వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.